గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేద్దామండి. మరి క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. అంటే ఇచ్చినటువంటి దాంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటారు. మరి ఈ క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్లో సో మనం ఈ నెంబర్ క్లాసిఫికేషన్ అనేటువంటిది చేస్తున్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఆ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పి ఏ నెంబర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి దానికి మనకి కొన్ని బేసిక్స్ ఉన్నాయండి. సో ఆ బేసిక్స్ ప్రకారం మనం దీన్ని ఫాలోఅప్ చేయాలి. మరి ఏంటి బేసిక్స్ చూస్తే మనకి సో టాపిక్ పేరు ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్ అండి. మరి ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనేటువంటి టాపిక్లో బేసిక్స్ చూస్తే గనక ఫస్ట్ అక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలండి. సో ఆ ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఏమైనా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా, లేదా ఆడ్ నెంబర్స్ ఏమైనా ఇచ్చాడా, లేదా ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఇచ్చాడా, లేదా కాంపోజిట్ నెంబర్స్ ఏమైనా ఇచ్చాడేమో అనేటువంటిది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో ఇచ్చినటువంటి నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ కానీ, ఆడ్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, కాంపోజిట్ నెంబర్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూడాలి ఫస్ట్. సో దాని తర్వాత మనం ఏం చెక్ చేయాలి అంటే డివిజిబిలిటీ రూల్స్ కూడా చెక్ చేసుకోవాలండి. అంటే ఇచ్చినటువంటి నెంబర్స్లో ఆ ఇచ్చిన ఆప్షన్లో కొన్ని నెంబర్స్ మాత్రం సో ఒక నెంబర్ తప్పించి మిగతా నెంబర్స్ అన్నీ కూడా ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతూ ఉంటాయి. సో అటువంటి కేసెస్ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. తర్వాత మనం చెక్ చేయవలసింది ఏంటంటే ఇచ్చినటువంటి నెంబర్లో స్క్వేర్స్ కానీ, ఇచ్చిన నెంబర్స్లో క్యూబ్స్ కానీ, స్క్వేర్కి +1 కానీ -1 కానీ అవ్వడం, క్యూబ్కి +1 కానీ -1 కానీ అవ్వడం. సో ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో జనరల్గా మనం చూడవలసినటువంటి బేసిక్స్ ఏంటంటే ఇవేనండి. సో దీన్ని బేస్ చేసుకునే మనం నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. మరి సో మూవ్ టు ద క్వశ్చన్స్లో కనుక వెళ్ళి మనం డిస్కస్ చేసినట్లయితే మనకి క్లారిటీగా ఈ టాపిక్ మనకు అర్థమైద్దండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. అంటే ఇచ్చినటువంటి దాంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటి అని అడిగాడు. సో మనకు మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చాడండి? 4 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఒకటి 13 ఇచ్చాడు, 19 ఇచ్చాడు, 27 ఇచ్చాడు, 17 ఇచ్చాడు. మరి నెంబర్స్ చూసినప్పుడు 13 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అండి. అలాగే 19 కూడా మనకి ప్రైమ్ నెంబర్ అండి. అలాగే 17 కూడా మనకి ఏంటంటే ప్రైమ్ నెంబర్ అండి. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. కానీ ఇదొక్కటే మాత్రం ఏ నెంబర్ అండి? కాంపోజిట్ నెంబర్ అండి. సో ప్రైమ్ నెంబర్స్ కానటువంటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి అంటే ఇచ్చినటువంటి నెంబర్స్లో 13, 19, 17 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 27 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాబట్టి మరి మనం ఏ నెంబర్ని డిఫరెంట్ అని చెప్పగలుగుతాం అంటే 27 మనం డిఫరెంట్ నెంబర్ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. అంటే ఇచ్చినటువంటి దాంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నటువంటిది. అంటే 3 నెంబర్స్ ఒకటే ప్రాపర్టీ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమో డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉన్నటువంటి నెంబర్ని ఐడెంటిఫై చేయాలండి. మరి చెక్ చేస్తే చూడండి సార్, ఇది 9 స్క్వేరే కదండి, ఇదేమో 7 స్క్వేరే కదండి, ఇదేమో 12 స్క్వేరే కదండి. మరి ఇది మాత్రం ఏంటి అంటే కనుక 5 క్యూబ్ అండి. అంటే 81 కానీ 49 కానీ 144 కానీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతున్నాయి. కానీ ఇది మాత్రం ఏమవుతుంది అంటే క్యూబ్ అవుతుంది. కాబట్టి దట్స్ వై 125 ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 21, 91, 77, 65. సో దీంట్లో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అడిగాడు. చూస్తే మనకి 21 కానీ 91 కానీ 77 కానీ 65 కానీ. మరి సో 91 7 చేత డివిజిబుల్ అయ్యిద్ది,
అలాగే 21 కూడా 7 చేత డివిజిబుల్ అయ్యింది, 77 కూడా 7 చేత డివిజిబుల్ అయ్యింది. మరి 65 డివిజిబుల్ అవుతుందా సార్ అంటే అవదు. కాబట్టి రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7, బట్ 65 ఈస్ నాట్ డివిజిబుల్ బై 7. దట్స్ వై 65 ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 4025, 6023, 7202, 5061. ఏమంటే ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తాడో ఒకటే మనం చేయవలసినటువంటి లాజిక్ ఏంటంటే డిజిట్స్ ని సమ్ చేసి చూడాలి, లేదా డివిజిబిలిటీ రూల్స్ అయినా చెక్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక లాజిక్ మాత్రం 100% వర్కౌట్ అవుతుందండి. సో ఫస్ట్ ఏం చేయాలండి, డిజిట్స్ ని సమ్ చేసి అయినా చేయాలి, లేకపోతే డివిజిబిలిటీ రూల్స్ అన్నా చెక్ చేయాలి. మరి డిజిట్స్ సమ్ అంటే ఎంత అండి? చూడండి ఇక్కడ 4 + 0 + 2 + 5. సో 4 + 2 6, 6 + 5 ఎంత అంటే 11. అలాగే 7 + 2 + 0 + 2 ఇక్కడ కూడా ఎంత అంటే 11. నెక్స్ట్ అలాగే 5 + 0 + 6 + 1. సో 7 + 5 ఎంత అంటే 12. నెక్స్ట్ 6 + 0 + 2 + 3. సో డిజిట్స్ సమ్ ఎంత అంటే 11. అంటే అన్నిటిని డిజిట్స్ యొక్క సమ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 11 వస్తుందండి. కానీ ఇక్కడ మాత్రం రిజల్ట్ ఏమొచ్చిందండి? 12 వచ్చింది. కాబట్టి దట్స్ వై 5061 ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. నెక్స్ట్ 339, 326, 338, 428. మరి ఇచ్చినటువంటి నెంబర్స్ లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనం చెక్ చేస్తే ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ రెండు మల్టిప్లై చేసేటండి. 3 3s ఎంత అంటే 9, థర్డ్ డిజిట్ వచ్చింది. అలాగే ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ రెండు మల్టిప్లై చేసాడు, 3 2s ఎంత అంటే 6 అనమాట. సో థర్డ్ డిజిట్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూస్తే 4 × 2 ఎంత అంటే 8 అండి. మరి ఇక్కడ చెక్ చేస్తే 3 × 3 ఎంత రావాలి సార్? మనకి 9 రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది అంటే 8 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇన్ ద గివెన్ సిరీస్ అనమాట. సో ఇచ్చినటువంటి దాంట్లో అది మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్. సో 5, 8, 17, 32, 19, 38, 21, 40. సో దీంట్లో మనకి ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగాడు. మరి మనం అబ్జర్వ్ చేస్తే 5 కి బిఫోర్ నెంబర్ ఎంత అంటే 4 కదండి. 4 × 2 ఎంత అంటే 8 అండి. అలాగే 17 కి బిఫోర్ నెంబర్ ఎంత అంటే 16 అండి. 16 × 2 ఎంత అంటే 32 సార్. అలాగే 19 కి బిఫోర్ నెంబర్ ఎంత అంటే 18 అండి. సో 18 × 2 చేస్తే ఎంత అంటే 36 రావాలండి. మరి 21 కి బిఫోర్ నెంబర్ 20 అండి. 20 × 2 చేస్తే మనకి రావాల్సింది 40. అంటే బిఫోర్ నెంబర్ తీసుకొని దాన్ని 2 చేత మల్టిప్లై చేస్తే రిజల్ట్స్ అనేటువంటి వస్తున్నాయి. కానీ దీనికి మాత్రం బిఫోర్ నెంబర్ 2 చేత మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 36 వచ్చింది. కానీ వాడు ఏమి ఇచ్చాడు అంటే 38 ఇచ్చాడు. కాబట్టి సో దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 6, 20, 42, 74. సో దీంట్లో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగాడండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6ని 2 × 3 గా రాయొచ్చు. అలాగే 20ని 4 × 5 గా రాయొచ్చు. 72ని 6 × 7 గా రాయొచ్చు. మరి అలా 74ని మనం ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ గా రాయొచ్చండి. సో రాయలేం. అర్థమవుతుందా? అంటే ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ గా రాయడానికి 74 అనేటువంటిది మనకి వీలుగా లేదు. అంటే పక్క నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయడానికి మనకి వీలుగా లేదు. సో రిమైనింగ్ అన్ని కూడా పక్క నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి 74ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్తామండి. మరి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 13, 23, 37, 71. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా మనకు ప్రైమ్ నెంబర్సే కనబడుతున్నాయండి. మరి అన్ని ప్రైమ్ నెంబర్స్ కనబడేటప్పుడు ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం చెప్పగలమా అంటే చెప్పలేము. చెప్పలేనప్పుడు ఏం చేయాలంటే ఒకసారి డిజిట్స్ సమ్ చేసి చూద్దామండి. 1 + 3 4 సార్. అలాగే 2 + 3 ఎంత అంటే 5 అండి. అలాగే 3 + 7 ఎంత అంటే 10 అండి. అలాగే 7 + 1 ఎంత అంటే 8 అండి. ఓకేనా? మరి డిజిట్స్ సమ్ చేసినా కూడా మనకి ఏం జరుగుతుంది అంటే కనుక అన్నిటిలోని ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. 4 కానీ 10 కానీ 8 కానీ.
సో తర్వాత ఇది ఒకటే ఆడ్ నెంబర్, అలాగే ఇది ఒకటే కూడా ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది కాబట్టి దట్స్ వై 23 ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 81, 441, 529, 613. సో చూడగానే చెప్పేయచ్చు. సో అవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. అంటే ఇదేమో 9 స్క్వేర్ సార్, ఇదేమో 21 స్క్వేర్ అండి, ఇదేమో 23 స్క్వేర్ అండి. మరి ఇది ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి దట్స్ వై 613 ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ 282, 364, 468, 6248. సో దీంట్లో మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అడిగాడు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 282 ఉందండి. సో 282 అంటే మనకి దేనికి దగ్గరగా ఉంటుంది సార్? 17 స్క్వేర్. తర్వాత 364 అంటే 19 స్క్వేర్ అంటే 361. నెక్స్ట్ 468, నెక్స్ట్ 6248. మరి ఏమైనా స్క్వేర్స్ కి క్యూబ్స్ కి దగ్గరగా ఉన్నాయంటే దగ్గరగా లేవు. మరి తర్వాత మనం డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేద్దాం. సో ఈ నెంబర్ చూస్తే ఇది 4 చేత డివిజిబుల్ అయింది, ఈ నెంబర్ చూస్తే ఇది కూడా 4 చేత డివిజిబుల్ అయింది, ఈ నెంబర్ చూస్తే ఇది కూడా 4 చేత డివిజిబుల్ అయింది. కానీ మరి ఇది 4 చేత డివిజిబుల్ అయిద్దా అంటే కాదు, కాబట్టి దట్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. నెక్స్ట్ 1339, 2665, 3991, 4223. సో దీంట్లో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అని అడిగాడు. మరి ఇంత పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం చెక్ చేస్తే డిజిట్స్ యొక్క సమ్ అన్నా చెక్ చేసుకోవాలి, లేదా డివిజిబిలిటీ రూల్స్ అన్నా చెక్ చేయాలి. మరి డిజిట్స్ యొక్క సమ్ చెక్ చేస్తే అన్ని ఒకటే అవుతాయంటే 6, 8, 11 అండి ఇది. సో ఇది వేరే ఉంది, సో ఇది డిఫరెంట్గా వస్తుంది, ఇది డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి మనం వెంటనే డివిజిబిలిటీ రూల్స్కి చెకింగ్కి వెళ్తే ఈ నెంబర్ 13 చేత పోయిద్దండి. సో ఈ నెంబర్ కూడా 13 చేత డివిజిబుల్ అయ్యిద్ది. తర్వాత ఈ నెంబర్ కూడా 13 చేత డివిజిబుల్ అయింది. కానీ ఈ నెంబర్ 13 చేత డివిజిబుల్ అయ్యిద్దా అంటే కాదు. సో ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 13 ఎక్సెప్ట్ 4223. సో దట్స్ వై దట్ ఈస్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 37, 120, 50, 145. సో దీంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అని అడుగుతున్నాడు. అమ్మా ఇక్కడ 37 మనం 6 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు కదా, 50ని 7 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు కదా, 145ని 12 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు కదా. మరి 120ని మనం రాయగలగాలి అంటే 11 స్క్వేర్ మైనస్ 1 అని రాయాలి. అంటే అన్ని +1 +1 +1 వచ్చాయి, కానీ ఇది మాత్రం ఏం జరిగింది అంటే -1 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ 3, 4, 5, 6, 8, 10, 7, 24, 25, 12, 13, 24. సో ఇవి చూడగానే మనకు ఒక ఐడియా రావాలండి. సో ఎన్నట్లు ఏమంటారంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. మరి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ ఎంత అంటే 5 స్క్వేర్ అండి. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 + 16 = 25. ఓకేనా? రైట్, నెక్స్ట్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్ అయ్యిద్దంటే 10 స్క్వేర్కి ఈక్వల్ అయ్యిద్దండి. అలాగే 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ చేస్తే మనకి ఎంతకి ఈక్వల్ అయ్యిద్దంటే 25 స్క్వేర్కి ఈక్వల్ అయ్యిద్దండి. మరి 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ చేస్తే ఇది 24 స్క్వేర్కి ఈక్వల్ అయ్యిద్దా అంటే కాదండి. కాబట్టి సో దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందండి. రైట్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 70, 80, 54, 62, 28, 32, 21, 24. సో దీంట్లో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగాడు. అమ్మా ఇది చూడండి, 70:18 రేషియోలో రాస్తే 7:8గా రాయొచ్చుగా. అలాగే దీన్ని కూడా రేషియోలో రాస్తే 3 టేబుల్ 7 టైమ్స్, 3 టేబుల్ 8 టైమ్స్, కాబట్టి ఇది కూడా 7:8గా. సో 4 టేబుల్ 7 టైమ్స్, 4 టేబుల్ 8 టైమ్స్, అంటే ఇది కూడా 7:8గా. మరి ఇది చూస్తే మనకి 2 టేబుల్ 27 టైమ్స్, 2 టేబుల్ 31 టైమ్స్. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా 7:8, 7:8, 7:8 రేషియోలో వచ్చాయి, కానీ ఇది ఒక్కటే 27:31 రేషియోలో వచ్చింది. కాబట్టి సో దట్ ఈస్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ సో 6, 216, 7, 49, 5, 125, 3, 27,
చూడండి అమ్మా, ఇది ఇప్పుడు ఇది 6 క్యూబ్, ఇది 7 స్క్వేర్, ఇది 5 క్యూబ్, నెక్స్ట్ ఇదేమో 3 క్యూబ్. అంటే అన్ని కూడా క్యూబ్స్ వచ్చాయి, కానీ ఇది ఒక్కటే మాత్రం ఏం జరిగింది అంటే స్క్వేర్స్ రావడం జరిగింది. కాబట్టి దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, 62 37, 74 40, 85 60, 103 78. అమ్మ 62 కి 37 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25. 85 కి 60 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25. 103 కి 78 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25. 74 కి 40 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 34. సో అన్నిటికి డిఫరెన్స్ అనేటువంటిది 25 వచ్చింది, కానీ దీనికి మాత్రం డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 34 వచ్చింది. కాబట్టి సో దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 4 3 6 7, 3 2 4 5, 6 5 7 8, 7 6 8 9. సో చూద్దాం ఒకసారి. సో దీనికి కూడా ఇప్పుడు 45, ఇదేమో 32. 45 కి 32 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 13. 78 కి 65 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 13. 89 కి 76 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 13. మరి 67 కి 43 కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 14 వస్తుంది. సో అన్నిటికి డిఫరెన్స్ 13 వస్తుంది, కానీ దీనికి మాత్రం ఎంత వస్తుందంటే 14 వస్తుంది. కాబట్టి దట్స్ వై దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే మనకి పెద్దది కాబట్టి డిజిట్స్ సమ్ చేసి చూద్దాం. 4 + 8 + 6 + 6, 12 8 20, 24 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2 + 9 + 3 + 6, 20 వచ్చింది. నెక్స్ట్ 6 + 9 + 2 + 7, 24 వచ్చింది. నెక్స్ట్ 3 + 7 + 5 + 9, సో ఇది కూడా 24 వచ్చింది. అంటే అన్నిటి యొక్క డిజిట్ సమ్ 24 వచ్చింది, కానీ దీని ఒక్కదానికే 20 వచ్చింది. కాబట్టి సో దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా చెప్పచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్ 35 50 84 42. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఇది 7 మల్టిపుల్, ఇది కూడా 7 మల్టిపుల్, ఇది కూడా 7 మల్టిపుల్, కానీ ఇది మాత్రం 7 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి సో దాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. ఇప్పుడు ఇది చూడండి అమ్మ, లాజిక్ 11 20 38. సో 11 × 2 22, 22 - 2 ఎంత అంటే 20. 20 × 2 40, 40 - 2 ఎంత అంటే 38. నెక్స్ట్ 3 × 2 6, 6 - 2 ఎంత అంటే 4. 4 × 2 8, 8 - 2 ఎంత అంటే 6. 5 × 2 ఎంత అంటే 10, 10 - 2 ఎంత అంటే 8. 8 × 2 ఎంత అంటే 16, 16 - 2 ఎంత అంటే 14, కానీ ఇక్కడ వీడు 16 ఇచ్చాడు. సో మరి దీని కూడా వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. 22 × 2 44, 44 - 2 42, 42 × 2 84, 84 - 2 82. అంటే అన్ని వర్కౌట్ అవుతున్నాయి, కానీ ఇది ఒకటే అవ్వలేదు. దిస్ ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, సో మాది 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ తొర్రేడ్ క్యాంపస్, మా అడ్రస్ వచ్చేసరికి జడ్పీ హై స్కూల్ ఆపోజిట్, సీతానగరం రోడ్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో మా దగ్గర ఎస్ఎస్సి కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ తో పాటు ఇంటిగ్రేటెడ్ కోచింగ్, అలాగే డిగ్రీ విత్ సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా కాలేజీలో ఉండడం జరిగింది. సో ఎవరైనా కూడా ఆ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ కోసం సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక 9030692229 అనేటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో డైరెక్ట్ గా ఒకసారి వచ్చి మా క్యాంపస్ ని విజిట్ చేసి సో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, సో తర్వాత సివిల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో కావాలి అనుకుంటే కనుక ఒకసారి మా క్యాంపస్ ని విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.